నమస్కారం అండి. శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాముని. సో, ఈరోజు మీకొక బ్యూటిఫుల్ నెక్లెస్ చూపిస్తున్నాను. సో, నక్షి నెక్లెస్. సో, ఈ మధ్య లాంగ్ హారాలు ఎక్కువైపోయినాయి. సో, ఈ నెక్లెస్ వచ్చి నక్షి నెక్లెస్ అండి. సో, నక్షి నెక్లెస్‌లో అంటే ఇది ఒక పింట్రెస్ట్‌లో తీసిచ్చారు డిజైన్. సో, ఎప్పుడు చాలా మటుకు ఇవాళ అందరూ పింట్రెస్ట్‌లో, గూగుల్‌లో, ఆన్‌లైన్‌లో చాలా దొరికిపోతాయి మనకు నెక్లెస్ డిజైన్స్ కానీ, లాంగ్ చైన్ డిజైన్స్ కానీ, మీకొక వీడియో పెడతాను. ఎలా డౌన్‌లోడ్ చేయాలి, ఎలా స్క్రీన్ షాట్ తీసుకోవాలనేది కొంతమంది అడుగుతున్నానని. ఈ స్క్రీన్ షాట్ మీరు ఎలా పింట్రెస్ట్ అంటే యాప్ ఏంటని కొంతమంది అడుగుతున్నారు. కొంచెం దాని గురించి నేను మీరందరూ అడిగితే గనుక నేను కంపల్సరీ ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఎలా మనం సేవ్ చేసుకోవాలి అనేది. సో, ఎప్పుడు చెప్పినట్టుగా మీరు మంచిగా ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఏదైనా ఎనీ డిజైన్స్ కానీ మీరు మంచిగా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని సెలెక్ట్ చేసుకొని ఒక 10 డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో 2, 3 ఫైనల్ చేసుకొని నా దగ్గరికి వచ్చేసి ఏది ఎంత అవుతుందో రాము గారు అడిగితే నేను చెప్తాను మీకు. దాన్ని బట్టి మీరు డిజైన్ ఫైనల్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఈజీగా మీరు సెలెక్షన్ అనేది ఈజీ అవుతుంది. సో, నా దగ్గరికి వచ్చి హడావిడి పడి డిజైన్ సెలెక్ట్ చేసుకోవడము, ఆ టైంలో టెన్షన్ అవుతుంది. దానికంటే ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు సెలెక్ట్ చేసుకుంటే మీకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి అకేషన్ కోసం తీసుకుంటున్నారు డిజైన్ అనేది. దేనికోసం అనుకుంటున్నారు? పెళ్లి కోసమా? లేక రిసెప్షన్ కోసమా? అనేది కొన్ని మన అకేషన్ బట్టి కూడా డిజైన్ సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇవాళ రేపు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఎలా అనేది మంచిగా ఇంట్లో ఉన్నప్పుడే మంచి ప్లాన్ చేసుకొని ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకొని మా దగ్గరకొస్తే మేము మంచి డిజైన్ దాంట్లో ఏది బాగుంటుంది, ఏది బాగుండదో సజెషన్స్ ఇస్తాం. మీకు నచ్చిన డిజైన్ చేస్తాం అనుకోండి. కాకపోతే దాంట్లో ఏది బాగుండదో అనేది మీకు చేసినాక ఎలా ఉంటుందని కూడా మీకు కొంచెం చెప్పడానికి ట్రై చేస్తా ఉంటాం. సో, కొన్ని ఎట్లా ఉంటాయంటే చూడడానికి బాగుంటాయి కానీ కొన్ని గట్టిదనం ఉంటదనమాట. సో, అలా అని చెప్తున్నమాట. మనం ఆ డిజైన్ ఎలా బాగుంటుందా లేదా అనేది చెప్పగలుగుతామన్నమాట. అందుకోసం అంటున్నాను. ఇంకోటి కొన్ని విషయాల్లో వెయిట్ ఎక్కువ తక్కువ కావచ్చు. దాన్ని బట్టి మీరు ఒక 10 డిజైన్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఒక 2, 3 ఫైనల్ చేసుకొని నా దగ్గరకొచ్చిన తర్వాత దీంట్లో ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవచ్చనమాట. అట్లా. సో, అలా సెలెక్ట్ చేస్తే ఈ నెక్లెస్ అనమాట. సో, ఈ నెక్లెస్ వచ్చి 30 గ్రామ్స్‌తో చేశానండి. నక్షి హంసలతో చేసిన నెక్లెస్ అనమాట. సో, ఈ డిజైన్ కూడా అమ్మాయి ఎలా ఇచ్చిందంటే లాస్ట్ వీడియోలో చూపించాను ఒకటి హారం ఇక్కడ ఉంది. ఈ హారం ఈ అమ్మాయిదనమాట. ఈ హారం వచ్చి నెక్లెస్ ఒక్కటే అమ్మాయిదనమాట. సో, ఈ నెక్లెస్ ఎలా ఇచ్చారంటే నాకు దీంట్లో డిజైన్స్ అంతా డిఫరెంట్. మీకు పక్కన చూపిస్తాను. ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో మొత్తం మోడిఫికేషన్ చేసి ఇచ్చిందనమాట. ఇలా చేయాలండి, ఇలా చేయాలండి, ఇలా చేయాలండి అని నాకు చెప్తే నేను అలా చేశాననమాట. సో, చాలా బ్యూటీనెస్ వచ్చింది. ఈ నెక్లెస్ ఎలా అంటే సో, కింద ముత్యాలు గాని డిఫరెంట్ ఉండే దాంట్లో గ్రీన్ బీడ్స్ వచ్చిండే. సో, తర్వాత ముత్యాలు పెట్టామన్నమాట దీంట్లో. సో, అలా చేంజెస్ చాలా చేశామన్నమాట. సో, అలా చేస్తే ఈ రూపం దాల్చింది ఈ నెక్లెస్ అనమాట. సో, ఈ నెక్లెస్ డీటెయిల్‌గా చెప్పాలంటే ఈ మధ్యలో లాకెట్ చూడండి. ఈ లాకెట్ కూడా అమ్మాయి వేరే లాకెట్ సెలెక్ట్ చేసింది. సో, ఎలా అంటే మొత్తం అన్ని పీసులు తీసుకొచ్చి అంటికి పెట్టి ఈ నెక్లెస్ రూపొందించామనుకోండి. అలా చెప్పొచ్చు ఈ నెక్లెస్. సో, అలా. ఈ లాకెట్ వచ్చి చూడండి చాలా బ్యూటీగా వచ్చింది లాకెట్ చూస్తే. అసలు దీని గురించి దగ్గర నుంచి చూస్తానికి ఎలా ఉందో ఫస్ట్ ఈ లాకెట్ అనేది వచ్చి ఒక డిఫరెంట్ నక్షితో చేశాననమాట. పైన హంసలొచ్చాయి. సారీ పైన హంసలు కాదు, పైన 2 పీకాక్స్ వచ్చాయి. పీకాక్స్ కూర్చున్న తర్వాత ఈ తర్వాత ఈ లాకెట్ పక్క పంటే స్టార్టింగ్ నుంచి కంటిన్యూగా ఒక 4 పీకాక్స్ వచ్చాయి. సారీ హంసలొచ్చాయి. 4 హంసలొచ్చాయి. హంసల తర్వాత మళ్ళీ ఒక 3 పీకాక్స్ ఇచ్చి 4 పీకాక్స్ ఇచ్చి ఎండ్ చేశాననమాట. సో, ఇది కంటిన్యూ ఇలా వస్తుంది. అంటే ఒక 4 హంసలు, ఒక 4 పీకాక్స్ అనమాట. తర్వాత ఒక చిన్న ఎండింగ్ పాయింట్ ఇచ్చి ఎండ్ చేసి బ్యాక్ చైన్ ఇచ్చేసాననమాట. సో, ఈ ప్రతి ఒక్క హంస గాని, పీకాక్ మీద గాని ఒక్కొక్క రూబీ స్టోన్ పెట్టానండి. కంటిన్యూగా రూబీ స్టోన్స్ వచ్చాయి. సో, అలా వచ్చిన తర్వాత జస్ట్ స్టోన్స్ తక్కువున్నాయి. దీంట్లో ఎక్కువ స్టోన్స్ లేవు. జస్ట్ పైనొచ్చాయి. మధ్యలో ఒక రూబీ వచ్చింది. తర్వాత కింద ముత్యాలొచ్చాయి. ముత్యాలు ఇలా ఇప్పుడు చెప్పినట్టుగా మన గోల్డ్ బంచ్ వచ్చి 4 బాల్స్ గోల్డ్ బంచ్ లాగా వచ్చి తర్వాత కింద మంచి పర్ల్‌తోని హ్యాంగ్ అయింది. సో, ఆ గోల్డ్ బంచ్‌తోనే ఆ ముత్యంకి చాలా లుక్ వస్తదండి. నేను చాలా మందికి సజెషన్ ఇస్తా. ఒట్టి ముత్యం వేస్తే అంత లుక్ కనిపించదు. ఆ ముత్యం పైన గోల్డ్ బంచ్ ముందు క్యాప్స్ కూడా ఏస్తారు. క్యాప్స్ కొంచెం ఓల్డ్ అయిపోయింది. సో, అందుకనే క్యాప్ వేసి కూడా గోల్డ్ బంచ్ కూడా వేయొచ్చు. కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుంది. కింద క్యాప్ వేసి పైన గోల్డ్ బంచ్ కూడా వేయొచ్చు. కొంచెం వెయిట్ ఎక్కువ అవుతుందన్నమాట. సో, మన ఇష్టం. డిజైన్ ఎలా ఇచ్చిందో అలా చేశాననుకోండి. డిజైన్ కూడా ఎలాగ ఉంది. లేకపోయినా ఇలా బాగుంటుందని చెప్పి చేసి చెప్తానన్నమాట. దాన్ని బట్టి లుక్ బాగుంటుందన్నమాట. సో, అంతే అండి. ఈ వెయిట్ వచ్చి 30 గ్రామ్స్ అయితే లైట్ వెయిట్ అండి. 30 గ్రామ్స్‌లో చాలా హెవీ కనిపిస్తుంది. దగ్గర 40 గ్రామ్స్ నెక్లెస్‌లా కనిపిస్తుంది. సో, ఇది ఇంకా కొంచెం డీటెయిల్‌గా చెప్పాలంటే చూడండి. ఇది లాకెట్ అండి. చాలా బ్యూటీ‌గా వచ్చిందండి లాకెట్. చాలా బ్యూటీ. చూడగానే అది మీకు కళ్ళు చెదిరిపోతాయనుకోండి. అలాంటి డిజైన్ ఇది. సో, ఈ హంసలనేవి చూడండి కంటిన్యూగా 4 హంసలు కంటిన్యూ తర్వాత పైన 4 పీకాక్స్ వచ్చాయి. సో,
సో అలా పల్లె పీకాక్స్ మీద హంసల మీద స్టోన్స్, రెడ్ రూపీస్ స్టోన్స్ వచ్చాయి. సో ఎండింగ్ ఒక చిన్న బాగా చిన్న ఒక సమోసాస్ టైప్లో ఒక చిన్న పీస్ ఇచ్చి ఎండ్ చేశాను అనమాట. సో తర్వాత కంటిన్యూగా చైన్ బ్యాక్ చైన్ వచ్చింది అనమాట. సో ఈ కింద విషయానికి వస్తే గోల్డ్ పంచేసి పర్ల్స్ వేసాను. సో ఇంతే నెక్లెస్ గురించి చెప్పాలంటే. సో ఇది సెట్ అనమాట. సో ఇది సెట్ అనమాట. ఇలా సెట్ చేసానమాట. ఈ రెండు కలయిక ఎంత అందంగా కనిపిస్తుంది. నెక్లెస్కి ఈ లాంగ్ చైన్ సెట్ అలా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది పెళ్లి కూతురు కాదు, ఇది అబ్బాయి పెళ్లి కొడుకు సిస్టర్ అనమాట. సో ఆడపడుచుకు అనమాట. సో ఆడపడుచు బ్రదర్ పెళ్లికి ఆడపడుచు ఎలా తయారు కావాలండి, ఇలా గంభీరంగా గ్రాండ్గా తయారవుతుంది. ఆ గంభీరత్వం కనిపిస్తుంది. ఆడపడుచు ఎలా ఉండాలో అలా కనిపిస్తుంది అనమాట ఇలా జ్యువెలరీ వేసుకుంటే. సో ఇది ఆ అబ్బాయి సిస్టర్ కోసం చేసిన జ్యువెలరీ అనమాట. ఇది చాలా అందంగా వచ్చిందండి. సో ఈ టోటల్ సెట్ వచ్చి 130 గ్రామ్స్ అనుకోండి. ఇది ఒక 30 గ్రామ్స్, ఇది 100 గ్రామ్స్. సో 130 గ్రామ్స్లో వచ్చింది. అప్రాక్స్ చెప్తున్నాను, మొత్తం కలిసి 130, 135 అట్లా వచ్చింటుంది అంతే. సో టోటల్ వెయిట్ 130 to 135 వచ్చింది ఏంటండి సెట్ మొత్తం. ఇది 35 గ్రామ్స్ దాకా వచ్చింది. ఇది ఒక 100 గ్రామ్స్ అంటే 135 గ్రామ్స్లో ఈ సెట్ వచ్చింది అనమాట. చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి. ఇది ఒక్కటే చాలు, ఇంకా వేసుకునే అవసరం వేరే పైగా ఇంకా థర్డ్ 3/4 నెక్లెస్ కూడా అవసరం ఉండదు ఈ రెండింటి వల్ల. సో అంతే అండి, ఈ రోజుకు వీడియో ఇంతే. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్లో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే కూడా ఆ డీటెయిల్స్ అడగవచ్చు. నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి. గోల్డ్ గురించి ఏదైనా గోల్డ్కు సంబంధించిన విషయాలే నన్ను క్వశ్చన్ చేయండి, నేను చెప్పడానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతే అండి. మా షాప్ అడ్రస్ కానీ, నా ఫోన్ నెంబరు, నా షాప్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. నేను మా షాప్కి వస్తాను, తప్పకుండా వస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.